హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే గ్లేషియర్ మెల్టింగ్. దీంట్లో ఇంట్రెస్టింగ్ అండ్ కొత్తదనం ఏంటి అంటే వెనుజులా అనే కంట్రీ ప్రపంచంలోనే ఫస్ట్ దేశంగా రికార్డ్ అవ్వబోతుంది. ఏ విధంగా? తన పరిధిలో ఉన్న అన్ని గ్లేషియర్స్ని కోల్పోయిన ఫస్ట్ దేశంగా వెనుజులా రికార్డ్ సృష్టించబోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ తెలుసుకోవడానికి అసలు వెనుజులా పరిస్థితి ఎందుకు ఇలా అయింది, దాంతోపాటు అసలు గ్లేషియర్స్ అంటే ఏంటి, గ్లేషియర్స్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, గ్లేషియర్ మెల్టింగ్ అవ్వడం వల్ల మనకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దాంతోపాటు మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది గ్లేషియర్ మెల్టింగ్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికంటే ముందు వెనుజులా అనే కంట్రీ దేంట్లో ఉంది? సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో సౌత్ ఆఫ్రికాలో నార్థరన్ మోస్ట్ పార్ట్లో ఉన్న కంట్రీ వెనుజులా అనమాట. సో ఈ వెనుజులా అనేది ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ కరేబియన్ సీకి ఉంది, ఓపెన్ ఉంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏంటంటే ఈ వెనుజులా అనేది ఎక్కువగా అంటే ఆల్మోస్ట్గా 90% ఆ కంట్రీ ఎకానమీ అనేది హైడ్రోకార్బన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, మీథేన్ ఎక్స్ప్లోరేషన్స్, ఇలాంటివన్నీ అనమాట. సో ఈ హైడ్రోకార్బన్స్ అనేవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కూడా ఇది మెయిన్గా ఉంటుంది. సౌత్ అమెరికాలో కన్సిడర్ చేస్తే కనుక ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీ అనమాట. కానీ మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే వెనుజులా తను తీసుకున్న పాలసీస్ కొన్ని రివర్స్ అవ్వడం వల్ల ఎకనామిక్గా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా మనకు తెలిసింది. సో రీసెంట్ టైమ్స్లో ఏమవుతుంది? యుఎస్కేను వెనుజులాకి పడకపోవడము, వెనుజులా అనేది చైనా, రష్యా మీద ఎక్కువ డిపెండ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వెనుజులా లొకేషన్. సో వెనుజులా అనేది నార్దర్న్ మోస్ట్ సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ వెనుజులా అనేది ఫస్ట్ నుంచి కూడా 6 గ్లేషియర్స్ని కలిగి ఉంది తన భూభాగంలో. సో ఈ 6 గ్లేషియర్స్ ఏమైనా క్రమంగా తగ్గుతూ వచ్చాయన్నమాట. కానీ ఇప్పటి వరకు ఈ 6 గ్లేషియర్స్లో 5 ఆల్రెడీ అంతరించిపోయాయి. ఓన్లీ ఒకటి ఉందన్నమాట. దాన్ని ఏమంటాం మనం? హంబోల్ట్ గ్లేషియర్ అంటాం, హంబోల్ట్ అంటాం. మీకు హంబోల్ట్ అని గుర్తురాగానే ఇక్కడ మనకి హంబోల్ట్స్ కరెంట్ కూడా గుర్తురావాలి. ఎందుకు అంటే అది కోల్డ్ కరెంట్. దాన్ని ఏమంటాం? ఓషన్ కరెంట్స్ టాపిక్ మీరు చదివితే ఇక్కడ హంబోల్ట్స్ కరెంట్ ఆర్ పెరువియన్ కరెంట్ అంటాం. అంటే ఇది నార్మల్గా కోల్డ్ కరెంట్గా ఉండాలి, పెరుగు కోస్ట్లో ఫ్లో అవుతుంది కాబట్టి. మనకి కోల్డ్ కరెంట్ బదులు వార్మ్ కరెంట్ రావడం వల్ల ఏ పరిస్థితులు వస్తున్నాయి? ఎల్ నీనో అనేది వస్తుంది. సో సేమ్ హంబోల్ట్ అనేది ఇక్కడ ఉన్న ఒక గ్లేషియర్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న ఒక్కగానొక్క గ్లేషియర్ ఇది. దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలో లా కరోనా అని కూడా అంటారు అనమాట. ఇంకొక పేరు దీనికి, ఈ గ్లేషియర్కి ఉన్న ఇంకొక పేరు. సో ఇలాంటి గ్లేషియర్ నేమ్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. సో మరి ఇక్కడ లా కరోనా అనే గ్లేషియర్ కానీ ఇది కానీ ఇంతకుముందు ఎంత ఉండేది? ఆల్మోస్ట్గా 4.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉండేది అనమాట. కానీ ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఓన్లీ 0.02 స్క్వేర్ కిలోమీటర్స్కి లిమిట్ అయింది. అంటే మనం ఆల్మోస్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 2 హెక్టేర్స్ అంటే ఎంత? 10 ఎకరాలకు మించి, అంటే మాక్సిమం 2 ఫుట్బాల్ పిచ్చెస్ అంత ల్యాండ్ మాత్రమే ఈ గ్లేషియర్స్లో కలిగి ఉంది. మరి మీరు అడగొచ్చు, మరి ఇప్పుడు అంత ల్యాండ్ ఉంది కదా అంటే, అంత ల్యాండ్ ఉంటే గ్లేషియర్ క్లాసిఫికేషన్ ప్రకారం దాన్ని గ్లేషియర్ అనలేమన్నమాట. సో ల్యాండ్ని బట్టి, సైజుని బట్టి కూడా గ్లేషియర్ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో హంబోల్ట్ ఏదైతే ఉందో మనకి అక్కడ ఉన్న గ్లేషియర్, దాన్ని గ్లేషియర్ డెఫినేషన్కి సూట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ఉన్న గ్లేషియర్స్ అన్ని కోల్పోయిన మొదటి దేశంగా వెనుజులా రికార్డ్ అవబోతుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ అంశం ఏంటి? అసలు గ్లేషియర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో గ్లేషియర్స్ అనేవి మీరు చూస్తే ఈ పింక్ కలర్స్ ఎక్కడైతే ఉన్నాయో నార్త్ అమెరికాలో ఉన్న ఈ కోస్ట్లో కానీ, ఇక్కడ గ్రీన్ ల్యాండ్. ఎందుకంటే మీకు తెలిస్తే ఆల్మోస్ట్గా ప్రపంచంలో ఉన్న గ్లేషియర్స్ అన్నిట్లో కూడా 91% గ్లేషియర్స్ అన్నీ కూడా అంటార్క్టికాలో ఉన్నాయి. అంటార్క్టికా అంటే సదర్న్ మోస్ట్ ప్లేస్లో. మళ్ళీ దాంట్లో ఇంకా అది కాకుండా 8% మిగతావన్నీ కూడా గ్రీన్ ల్యాండ్, అంటే ఇక్కడ మనకి ఈ గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో ఉన్నాయి. మిగతా ప్రపంచంలో అక్కడక్కడ ఒక్కొక్క కంట్రీలో 1-2 అలా గ్లేషియర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 1% మాత్రమే ఫామ్ చేస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా గ్లేషియల్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు చూస్తే కనుక ఇండియన్ పార్ట్లో ఎక్కడున్నాయి మనకి? హిమాలయాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్లేషియర్స్ ఉన్నాయి ఇండియాలో. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇండియాలో ఉండే గ్లేషియర్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియాలో గ్లేషియర్స్ మీరు చూస్తే ఇవన్నీ, దీంట్లో సియాచిన్ గ్లేషియర్ ఉంది. మీకు తెలిసిన సియాచిన్ గ్లేషియర్ని మనం ఏమంటాం?
వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ గా కూడా పిలుస్తారు. ఎందుకు అంటే కనుక ఇంత ఎత్తైన యుద్ధ భూమి అనేది ఇప్పటి వరకు లేదనమాట. సో ఇది గ్లేషియర్ అయినా కూడా యుద్ధ భూమిగా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ లొకేషన్ లో ఉంది. మనకి ఎల్ఓసి ఎక్కడైతే ఎండ్ అవుతుందో NJ9842 అనే పాయింట్, దానికంటే పైన సియాచిన్ గ్లేషియర్ ఉంది. సో ఈ సియాచిన్ గ్లేషియర్ ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది, అవన్నీ విఫలమయ్యాయి. దాంట్లో ఒకటి ఆపరేషన్ మేఘదూత్ మనం కండక్ట్ చేసాం 1984లో ఇండియన్ ఆర్మీ. అండ్ అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ప్రయత్నం చేసిందో దాన్ని రివర్స్ చేయడానికి ఆపరేషన్ మేఘదూత్ లాంచ్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. సో ఇది సియాచిన్ గ్లేషియర్. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది కరాకోరం రేంజెస్ లో ఉంది. సియాచిన్ గ్లేషియర్ అనేది ఇది ఎక్కడుంది, న్యూబ్రా వ్యాలీకి నార్దర్న్ మోస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట, న్యూబ్రా వ్యాలీ. సో న్యూబ్రా అనేది, సో ఇక్కడ ఈ పర్టికులర్ గ్లేషియర్ నుంచి ఆరిజిన్ అవుతున్న రివర్ ఏంటి, నూబ్రా రివర్. ఈ నూబ్రా రివర్ అనేది దేనికి ఉపనది, ఇండస్ రివర్ కి వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ అనమాట, ఆర్ ఉపనది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. దాని తర్వాత మీరు చూస్తే కనుక ఇక్కడ గంగోత్రి గ్లేషియర్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నవన్నీ కూడా గ్లేషియర్స్ అనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఏంటి, జేము గ్లేషియర్. ఈ జేము గ్లేషియర్ స్పెషాలిటీ ఏంటి, ఇది ఒక రివర్ కి ఆరిజినేటింగ్ పాయింట్. అది ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మనం అసలు ఈ టాపిక్ ఎందుకు న్యూస్ లో ఉంది, గ్లేషియర్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల గ్లేషియర్స్ ఎందుకు మెల్ట్ అవుతున్నాయి, ఒకవేళ అలా జరిగితే మనకి దానివల్ల కలిగే ప్రభావాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు వే ఫార్వర్డ్. సో ఫస్ట్ ఇదేంటి, ఎన్వైరన్మెంట్ సెక్షన్ లో ఇంపార్టెంట్, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వైఎన్ న్యూస్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెనుజులా అనే కంట్రీ ఫస్ట్ కంట్రీగా నమోదవుతుంది. ఏంటంటే తన భూభాగంలో ఉన్న అన్ని గ్లేషియర్స్ ని కోల్పోయిన మొదటి దేశంగా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టు 6 గ్లేషియర్స్ ఉన్నాయి. ఆ 6 గ్లేషియర్స్ కూడా ఆల్మోస్ట్ గా అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వాటి సైజు గ్లేషియర్ క్వాలిఫికేషన్ కి సరిపోదు అనమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఈ డేటా అంతా మనకి ఇన్ఫార్మ్ చేశారు అని అంటే కనుక ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ అనేది ఒక NGO లాగా ఫంక్షన్ చేస్తుంది. క్రయోస్ఫియర్ అంటే ఏంటి, క్రయోస్ఫియర్ అంటే ఏం లేదు, ఏదైతే ఐస్ కవర్డ్ ఏరియాస్ ఉంటాయో వాటిని కవర్ చేసేదాన్ని క్రయోస్ఫియర్ అంటాం, బయోస్ఫియర్ లాగా. సో ఇక్కడ ఐసీ ఏరియాస్ ని క్రయోస్ఫియర్ అంటాం. సో ఇది ఆల్రెడీ UPSC మెయిన్స్ లో అడిగారు, అందుకని ఇలాంటి టాపిక్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అనేది లేకపోతే గ్లేషియర్స్ ఇవ్వడం అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది మెయిన్స్ పాయింట్ లో ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం మనం నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ కూడా. సో అందుకని మనం ఒకసారి ఏంటి, దీని కాజెస్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. దెన్ ఇది ఏం చెప్తోంది, ఆల్మోస్ట్ గా సౌత్ అమెరికా నేషన్స్ అన్నీ కూడా, అంటే ప్రస్తుతం ఉన్న కంట్రీస్ అన్నీ కూడా, బొలీవియా కానీ చిలీ కానీ ఇవన్నీ కంట్రీస్ కూడా తన గ్లేషియర్స్ ని కోల్పోతున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే మనకి వెనుజులా అనేది దేనికి దగ్గరలో ఉంది, ఈక్వేటర్ కి దగ్గరలో ఉంది. సో ఆల్మోస్ట్ ఈక్వేటర్ అనేది ఇలా పాస్ అవుతుంది. సో ఈక్వేటర్ కి దగ్గరగా ఉండటం అంటే ఎప్పుడు కూడా హై టెంపరేచర్స్ ఉండటం కూడా ఒక గ్లేషియర్ మెల్టింగ్ అవ్వడానికి ఒక కారణం. దాంతోపాటు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆండెస్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆండెస్ మౌంటైన్స్ తో పాటు ఇక్కడ ఉన్న గ్లేషియర్స్ అన్ని, ఇవన్నీ లా కరోనా ఇవన్నీ కూడా ఆండెస్ మౌంటైన్స్ రేంజెస్ లో ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సైజ్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందో అది చాలా స్మాల్, అంటే అసలు గ్లేషియర్ గా పిలవాల్సిన సైజ్ కూడా దానికి లేకపోవడం వల్ల ఇకపై నుంచి వాటిని గ్లేషియర్స్ గా అనం, ఎంతో నామమాత్రం మాత్రమే అవి ఉన్నాయి అనమాట. సో ఇది ఒకటి. తర్వాత ఇప్పటి వరకు 6 అదర్ గ్లేషియర్స్ ని ఆల్రెడీ కోల్పోయిందనే విషయం చెప్పాను. రీజన్ ఏంటి, మెయిన్ గా గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది, క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ పెరగడం అనేది ఈ వెనుజులా అన్ని గ్లేషియర్స్ ని కోల్పోవడానికి ప్రధాన కారణంగా ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. దెన్ మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి, అసలు గ్లేషియర్స్ అంటే ఏంటి. గ్లేషియర్స్ అంటే ఏం లేదు, కొన్ని లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఎర్తే కానీ దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఐస్ స్నో కవర్ చేసి ఉండే ఏరియాస్. అంటే పెరెనియల్ అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడు ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు కూడా స్నో కానీ ఐస్ కానీ కవర్ అయి ఉండే ఏరియాస్ ని గ్లేషియర్స్ అంటారు. అదొక్కటే క్రైటీరియన్ అంటే కాదు. దాంతోపాటు మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ రాక్ ఫామ్ లో ఉండొచ్చు, సెడిమెంట్ కానీ వాటర్ కానీ కింద, అంటే గ్లేషియర్ కింద ఏమైనా ఉండొచ్చు. కానీ ఇవేంటంటే ఇప్పుడు కూడా స్లోప్ కి తగ్గట్టు కిందకి మూవ్ అవుతాయి. ఎందుకు అంటే వాటి వెయిట్ వల్ల కానీ లేదంటే గ్రావిటీ వల్ల కానీ కిందకి ఫ్లో అవుతుంటాయి అనమాట. అందుకనే మనం హిమాలయాలు ఇవి చూస్తే కనుక స్నో అనేది ఇలా మెల్ట్ అవుతూ గ్రావిటీ వల్ల కిందకి ప్రవహిస్తుంది. అవి మెల్ట్ అయ్యాక మనకి రివర్స్ గా ఆరిజినేట్ అవుతున్నాయి అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి చాలా సెన్సిటివ్ ఏరియాస్, ఎకాలజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. దాంతోపాటు మనం వాటర్ రీసోర్సెస్ ఎర్త్లో చూస్తే కనుక మొత్తం ఉన్న వాటర్ రీసోర్సెస్లో ప్రస్తుతం గ్లేషియర్స్లో 2.1% ఆఫ్ ద వాటర్ ఉంది. మిగతా 97%
అనేది ఓషన్స్ అండ్ సీస్ లో ఉందన్నమాట. అంటే గ్లేషియర్స్ అనేది 2% ఆఫ్ అవర్ వాటర్ విచ్ ఇస్ దేర్ ఆన్ ద ఎర్త్ ని కలిగి ఉంటున్నాయి. దాన్ని అసలు కండిషన్స్ ఏంటి, ఎప్పుడు మనం గ్లేషియర్ అంటాము అంటే కనుక ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాన్యువల్ టెంపరేచర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రీజింగ్ పాయింట్కి దగ్గరలో ఉండాలి. మీన్ అంటే ఏంటి, యావరేజ్గా యాన్యువల్ టెంపరేచర్స్ చూస్తే కనుక ఎప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, 0 degrees కంటే తక్కువ. సో అలా ఉన్నప్పుడు మనం వాటిని గ్లేషియర్స్ అనొచ్చు. దెన్ ఇంకొకటి ఏంటి, వింటర్ ప్రెసిపిటేషన్ అనేది, అంటే ప్రెసిపిటేషన్ అనేది ఏంటి, రెయిన్ఫాల్ లాగా, కానీ వింటర్లో ఇక్కడ వర్షాలు కానీ ఏమైనా కురిస్తే అది స్నో లానే పడుతుంది అనమాట గ్లేషియర్ ఏరియాస్లో. సో వర్షం పడదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ ఏంటి, టెంపరేచర్స్ అనేవి ఎలా ఉండాలంటే ఇప్పుడు ఒకవేళ వింటర్ కాకుండా సమ్మర్ అదర్ సీజన్స్ ఉన్నప్పుడు ఆ టెంపరేచర్స్ ఎలా ఉండాలంటే ఆ టైంలో కలిగిన స్నోని ఇంపాక్ట్ చేయకుండా, అంటే ఆ స్నో ఒకవేళ వింటర్లో ఎక్కువ హిమపాతం జరుగుతుంది కదా, స్నో జరుగుతుంది కదా, ఆ టైంలో ఏంటంటే మిగతా సీజన్స్లో ఆ టైంలో కవర్ అయిన స్నోని ఇంపాక్ట్ చేయకుండా దాన్ని కరిగించే విధంగా ఉండకుండా ఉండే టెంపరేచర్స్ ఉన్నప్పుడు దాన్ని గ్లేషియర్స్ అంటారనమాట. సో ఇవి 3 ఎసెన్షియల్ కండిషన్స్. మరి గ్లేషియర్ ఫార్మేషన్ మనం ఏమంటాం, ఫిర్నిఫికేషన్ అంటాం అనమాట. ఫిర్నిఫికేషన్ అంటే ఫార్మింగ్ ఆఫ్ గ్లేషియర్స్, ఈ ప్రాసెస్ని ఫిర్నిఫికేషన్ అంటారు. సో ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాని తర్వాత అసలు ఇంపాక్ట్ ఆఫ్ గ్లేషియర్స్ ఏంటి, గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల, ఎందుకంటే గ్లేషియర్స్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి, గ్లేషియర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి సమ్మర్ టైం లాంటి, అంటే న్యాచురల్గా ఏంటంటే సమ్మర్లో హీట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ అవి నదులకి సోర్స్గా మారుతాయి అనమాట. అంటే వాటర్ సోర్స్కి నదులు ఫామ్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తున్నాయి. మరి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ గ్లేషియర్స్ అనేవి న్యాచురల్గా మెల్ట్ అవ్వడం అనేది కామన్. మళ్ళీ స్నో అనేది ఫామ్ అవ్వడం వింటర్లో, సమ్మర్ సీజన్లో స్నో మెల్ట్ అవ్వడం, వింటర్ సీజన్లో మళ్ళీ స్నో అక్యుములేట్ అవ్వడం అనేది కామన్ ఫినామినన్. కానీ మనం చేసే పనుల వల్ల, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ఎమిట్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే క్లైమేట్ చేంజ్ని ఎగ్జాబరేట్ చేయడం కానీ, అంటే మనం ఏమైనా ప్రాక్టీసెస్ చేయడం వల్ల, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ అనేది పెరుగుతుంది. సో మీకు తెలిసిందే కదా, కార్బన్ డైఆక్సైడ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో పోలిస్తే ఇప్పుడు మనకి ఎంతకు రీచ్ అయింది, 413 parts per million మారింది. సో ఇంత ఎమిషన్స్ అనేవి గ్లోబల్ టెంపరేచర్స్ని పెంచుతున్నాయి అనమాట. సో మనకి ఎప్పుడైతే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతాయో అప్పుడు గ్లేషియర్స్ అనేవి న్యాచురల్గా కరగాల్సిన రేట్ కంటే ఎక్కువగా కరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతాయి, గ్లేషియర్స్ అనేవి ఫాస్ట్గా కరిగిపోతే స్నో అక్యుములేషన్ అని స్లోగా జరిగితే మనకి సరిపడా గ్లేషియర్స్ ఉండవు. అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2100 కల్లా ఆల్మోస్ట్గా 80% ఆఫ్ ఎర్త్కున్న గ్లేషియర్స్ అన్నీ కూడా కరిగిపోయే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఇది చాలా పెద్ద అలార్మింగ్ సైన్ అనమాట. సో దెన్ మనం అసలు దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే చూద్దాం. క్లైమేట్, ఒకవేళ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అవుతూ ఉంటే దానికి ఎన్వైర్న్మెంట్ పైన కానీ క్లైమేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే సీ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకు, గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది, రివర్స్లోకి వస్తుంది. రివర్ వాటర్ ఎక్కువ అవుతాయి కానీ ఆ రివర్ వాటర్ అంతా మనం స్టోర్ చేయలేని పరిస్థితుల్లో అవన్నీ సీ లెవెల్లోకి కలుస్తాయి కదా, సీ లెవెల్ అప్పుడు పెరుగుతుంది. సీ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుంది, కోస్టల్ ఏరియాస్ అనేవి ఇనండేట్ అవుతాయి అనమాట, ఫ్లడింగ్ అనేది అవుతుంది. తర్వాత ఎల్బిడో అనేది తగ్గుతుంది. ఎల్బిడో అంటే ఏంటి, ఎల్బిడో అంటే రిఫ్లెక్టింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎర్త్ అనమాట. నార్మల్గా సన్స్ రేస్ ఏవైతే వస్తాయో మనకి ఈ గ్లేషియర్స్ అనేవి వైట్ కలర్డ్గా, అంటే స్నో అనేది వైట్లో ఉండటం వల్ల ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది సన్ రేస్ని, అంటే టెంపరేచర్ పెరగకుండా ఈ రిఫ్లెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ అసలు స్నో కానీ గ్లేషియర్స్ కానీ మెల్ట్ అయిపోయి మన చేతుల్లో అసలు స్నో అనేది లేకుండా మారిపోతే అప్పుడు ఏమవుతుంది, ఎల్బిడో అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది కూడా ఇంకా టెంపరేచర్స్ని పెంచే పరిస్థితికి కారణమవుతుంది. దెన్ డిస్ట్రప్షన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ ఎందుకు పెరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైనా కూడా న్యాచురల్గా జరగాల్సిన ఫినామినన్ కంటే మనం ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ వల్ల ఏమవుతుంది, ఓషన్ కరెంట్స్ అనేవి కూడా డిస్టర్బ్, ఎందుకంటే థర్మోక్లైన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఓషన్ కరెంట్స్ అనేవి సరిగ్గా ఫ్లో అవ్వవు. దాని తర్వాత ఏంటి, రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇంకా ఎందుకంటే ఈ ఐస్ ఏవైతే ఉందో, స్నోయి ఏరియాస్ లైక్ గ్లేషియర్స్ ఉన్నాయో వాటిలో మీథేన్ అనేది ఉంటుందన్నమాట. మీథేన్ అనేది ఇన్హెరిట్గా దాంట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది, మీథేన్ అనేది ఇంకా ఎక్కువ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. మీథేన్ అనేది ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్ అనమాట, SLCP అంటాం. అంటే ఎక్కువ రోజులు అట్మాస్ఫియర్లో ఉండకపోయినా కూడా దానికి ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది ఉంది. సో మీథేన్ అనేది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే మీథేన్ అనే దాని ఎమిషన్స్ తగ్గించడానికి మనకు చాలా ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి ఇనిషియేటివ్స్లో ఇండియా దేంట్లో భాగంగా ఉందనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత ఇంక్రీస్డ్ వెదర్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి సడన్గా టెంపరేచర్ పెరిగిపోవడం కానీ, లేదంటే ఎక్కడైతే నార్మల్గా రెయిన్ఫాల్ అనేది కామన్గా బాగానే యాన్యువల్ రెయిన్ఫాల్ చూస్తే ఎక్కువ కురుస్తుందో అక్కడ కురవకపోవడం కానీ, అసలు కురవని చోట్ల వర్షాలు ఎక్కువగా కురవడం కానీ, ఇవన్నీ కూడా మెయిన్ ప్రాబ్లమ్స్గా మనం చూడవచ్చు.
దాని తర్వాత ఏంటి మరి మెరైన్ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎక్వాటిక్ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఫస్ట్ వన్ హ్యాబిటాట్ లాస్ అవుతుంది. అంటే ఈ ఐస్ మెంట్ అవ్వడం వల్ల పోలార్ బేస్ లాగా పోలార్ ఏరియాస్లో స్నోయి ఏరియాస్లో ఇప్పుడు స్నో లెపర్డ్ ఉంది మన కంట్రీలో, ఇలాంటివన్నీ స్నో అనే హ్యాబిటాట్లో మాత్రమే ఉంటాయి. కానీ ఒకవేళ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యే స్నో అనేది మెల్ట్ అయిపోతూ ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇలాంటి స్పీసెస్ అనేవి కనుమరుగవుతాయి అనమాట. దెన్ మనం చేంజెస్ ఇన్ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది కూడా చూడాలి. మెరైన్ ఎకోసిస్టమ్ ఎలా మారుతుంది, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడము, మోర్ అండ్ మోర్ ఫ్రెష్ వాటర్ అవ్వడం వల్ల సీ వాటర్ స్పీసెస్ తగ్గిపోవడం ఇలాంటిది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఓషన్ ఎసిడిఫికేషన్. ఎసిడిఫికేషన్ అంటే ఏంటి, ఎప్పుడైనా కార్బన్ ఇంటేక్ మనకు తెలిసిందే కార్బన్ డైఆక్సైడ్కి కార్బన్ సింక్స్ అనేవి యూజ్ అవుతాయి. కార్బన్ సింక్స్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వాల్సిన కార్బన్ని మనం క్యాప్చర్ చేసి కొన్నిట్లో స్టోర్ చేస్తే వాటిని కార్బన్ సింక్స్ అంటాం. అలాంటి న్యాచురల్ కార్బన్ సింక్స్ ఏంటి, ఒకటి ఫారెస్ట్, ఇంకోటి ఓషన్స్, దాంతోపాటు వెట్లాండ్స్, సాయిల్, ఇవన్నీ కూడా కార్బన్ సింక్స్గా ఫంక్షన్ చేస్తాయి. కానీ ఇన్ కేస్ ఓషన్ ఇది ఎసిడిఫికేషన్ జరగడానికి ముందు గ్లేషియర్స్ మెల్ట్ అయితే ఏమవుతుంది, ఓషన్ అనేది వాటర్ అనేది పెరుగుతుంది కానీ పీహెచ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వల్ల పీహెచ్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. పీహెచ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే పీహెచ్ <7 అవుతుందో అప్పుడు యాసిడిఫికేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఎసిడిఫికేషన్ అనేది మెరైన్ లైఫ్కి అసలు మంచి విషయం కాదు. తర్వాత డిస్ట్రప్షన్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఎప్పుడైతే ఈ డిస్ట్రప్షన్ అవుతుందో అంటే ఫిషింగ్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి, అది కూడా ఒక రీజన్ అనమాట. దెన్ ప్రిడేషన్ అండ్ కాంపిటీషన్. సో ఇంక్రీస్డ్ ప్రిడేషన్ అండ్ కాంపిటీషన్ అంటే ఏంటి, మనకి జనరల్గా స్పీసెస్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ప్రిడేషన్ కాంపిటీషన్లో ఒక స్పీసెస్ గెలుస్తుంది, ఇంకొక స్పీసెస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరగడం వల్ల స్పీసెస్ హ్యాబిటాట్ లాస్ అవుతుందో అప్పుడు వాటిని ఆ కొత్త కండిషన్స్లో వాటి సర్వైవ్ అవ్వక అవి చనిపోవచ్చు, లేదంటే వాటి దేని మీద అయితే డిపెండ్ అవుతున్నాయి ఫుడ్ కోసం ఆ స్పీసెస్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇంపాక్ట్స్ కలగవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ ఏంటి, ఇంపాక్ట్స్ ఆన్ గ్లోబల్ ఎకానమీ. ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, హౌసింగ్ అనేవి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే సీ లెవెల్ పెరిగినప్పుడు ఈ కోస్టల్ ఏరియాస్లో ఇనండేషన్ అనేది పెరుగుతుంది, అంటే ఫ్లడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదంటే సునామీస్, సైక్లోన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దెన్ ఫిషరీస్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఫిషింగ్ కూడా తగ్గిపోతుంది కోస్టల్ ఏరియాస్లో, సీ లెవెల్ ఎక్కువ పెరిగిన కొద్దీ ఫిషింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతాయి. ఎందుకు అంటే కనుక ఎవరైతే ఈ ఫిషింగ్ కానీ సీ ట్రాన్స్పోర్టేషన్, ఈ షిప్పింగ్ వీటి మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి రైజ్ ఇన్ సీ లెవెల్స్ అనేది వాళ్ళ బిజినెస్ డిస్ట్రప్షన్ చేస్తుంది. ఆ బిజినెస్ డిస్ట్రప్షన్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. అంటే బిజినెస్ సాఫీగా జరగకపోయినా ఎప్పుడు ఏమవుతుందో తెలియక వాళ్ళు ఎక్కువ ఇన్సూరెన్స్ అనే దానికి పే చేయాల్సి ఉంటుంది. తర్వాత న్యూ షిప్పింగ్ రూట్స్. ఎప్పుడైతే కొత్తగా వాటర్ యాడ్ అవుతూ ఉంటుందో కొత్తగా మనకి న్యూ షిప్పింగ్ రూట్స్ కూడా అవైలబుల్లోకి వస్తాయి. తర్వాత అగ్రికల్చర్ చేంజెస్ అంటే ఏంటి, ఇందాక మనం కన్సిడర్ చేసినట్టు డ్రాట్ ఏరియాస్లో ఎక్కువ రెయిన్ఫాల్ కానీ, నార్మల్గా రెయిన్ఫాల్ కురవాల్సిన చోట్ల మనకి క్షామం కానీ, డ్రాట్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎప్పుడైతే అగ్రికల్చర్ సరిగ్గా పండకపోతే మనకి క్రాప్స్ అనేవి, అప్పుడు డెఫినెట్గా ఎకానమీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గ్లేషియర్స్ వల్ల మనకున్న ఇంపాక్ట్. దెన్ అసలు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే కనుక క్లైమేట్ చేంజ్ని ఆపాలి. ఎలా ఆపాలి, మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి మనం చేయాల్సింది ఏంటి, మనం ఇప్పుడు యూస్ చేస్తున్న డెవలప్మెంట్ మోడల్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఫాసిల్ ఫ్యూయల్స్ లాంటివి ఆపేసి మనం దేన్ని ఎంకరేజ్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చేయాల్సిన ఆప్షన్. దెన్ ప్రొటెక్టింగ్ మెరైన్ ఎకోసిస్టమ్స్, వాటి గురించి కూడా కన్సిడర్ చేయాలి. ఎంతసేపు మనం బాగున్నామా లేదని ఆలోచించకుండా ఎన్వైరన్మెంట్ బాగుంటే మనం కూడా బాగుంటాం, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి అనే కాన్సెప్ట్ కూడా గురించి ఆలోచించాలి. దెన్ అడాప్టింగ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే సీ లెవెల్ రైజ్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కోస్టల్ కమ్యూనిటీస్కి ఇంకా బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే ఎలా, హై వాల్స్ కానీ, ఎంబాంక్మెంట్స్ కానీ, ఇలాంటి కోస్టల్ జోనింగ్ కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచవచ్చు. సో తర్వాత మనం ప్రమోటింగ్ సస్టైనబుల్ ఎకనామిక్ ప్రాక్టీసెస్, అంటే ఎకానమీ డెవలప్మెంట్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఎప్పుడూ కూడా రెండు ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఒకదానికి ఇంకో దానికి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది అవసరం. సో ఎకానమీ పరంగా చూసి ఎన్వైరన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ తప్పవు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే ఎన్వైరన్మెంట్ని కన్సిడర్ చేస్తూ ఎకానమీని ప్లాన్ చేయడం అనేది బెటర్ ఆల్టర్నేటివ్. దాని తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్ కూడా పెంచాలి. ఐపీసీసీ ఉంది కదా, ఐపీసీసీ అనేది ఏంటి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, 1988లో ఫామ్ అయింది. ఏ ఆర్గనైజేషన్స్ కలిపి, WMO అంటే వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ UNEP, ఈ రెండు కలిపి
ఈ ఐపీసీసీని ఫామ్ చేశాయి. మరి ఇది డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంది కదా, మనకి అసెస్మెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పటివరకు 6th అసెస్మెంట్ వచ్చింది, 7th కూడా రాబోతుంది. సో ఈ 7th అసెస్మెంట్ రిపోర్ట్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, దేనివల్ల క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతోంది, ఆ క్లైమేట్ చేంజ్ పెరగకుండా మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని వాళ్ళు చెప్తూ వస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఐపీసీసీ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారు, ఆల్మోస్ట్ వాళ్ళు చదివిన దాని ప్రకారం 2011 నుంచి 2020 టైం పీరియడ్లో, ఈ 10 yearsలో గ్లేషియర్స్లో చూస్తే కనుక ప్రతి సంవత్సరం 1 meter అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట గ్లేషియర్స్లో. 1 meter per year అనేది మెల్టింగ్ ఉంది అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అది చాలా ఎక్కువగా ఉంది, ఇది తగ్గించాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, జేము గ్లేషియర్ అనేది ఏ రివర్కి ఆరిజిన్గా ఉంది అని అంటే తీస్తా రివర్. ఈ తీస్తా రివర్ డిస్ప్యూట్ అనేది మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో జరుగుతుందన్న విషయం మీకు తెలిసిందే. అంటే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్. ఈ తీస్తా రివర్ మరి ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఈ జేము గ్లేషియర్లో ఆరిజినేట్ అయ్యి ఎస్పెషల్లీ సిక్కిం స్టేట్లో, అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్లోకి ఫ్లో అయ్యి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఏ నదిని కలుస్తుంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఈరోజు క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద డిపాజిట్స్ ఆఫ్ మీథేన్ హైడ్రేట్స్. మీథేన్ హైడ్రేట్ అనేది కూడా వన్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ అనమాట. సో ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. దీంట్లో ఒకవేళ మీథేన్ హైడ్రేట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ మైట్ ట్రిగ్గర్ ద రిలీజ్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఫ్రమ్ ఇట్స్ డిపాజిట్స్. లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ మీథేన్ హైడ్రేట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఆర్కిటిక్ టండ్రా అండర్ ద సీ ఫ్లోర్. మీథేన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆక్సిడైజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్టర్ ఏ డికేడ్ ఆర్ 2. సో వీటన్నిటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్లో ఎన్యూమరేట్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ద ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి, గ్లేషియర్స్ ఎందుకు మెల్ట్ అవుతున్న దానికి రీజన్ రాయాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. తర్వాత పార్ట్ ఏంటి, ఇంపాక్ట్ అనే దాని గురించి రాయాలి. ఆల్సో గివ్ సమ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్, అంటే ఇక్కడ మెజర్స్ రాయాలన్నమాట. దీన్ని ఆపడానికి, గ్లేషియర్ మెల్టింగ్ జరగకుండా ఉండడానికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ మనం సజెస్ట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్దో ఈ క్వశ్చన్ అనేది నార్మల్గా ఈజీగా అనిపించినా కూడా మోస్ట్ కామన్ ఏరియా ఎక్కడైనా కూడా మనం చూస్తే ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ ఎక్కడ మెన్షన్ చేసిన మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం, గ్లోబల్ ప్రాబ్లమ్గా మారింది. ఏ ప్లాట్ఫామ్, ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ అయినా కూడా క్లైమేట్ చేంజ్ గురించే డిస్కస్ చేస్తుంది. సో దాంట్లో మీకు ఫోకస్ చేయాల్సింది ఏంటి, క్లైమేట్ చేంజ్ ఎందుకు అవుతోంది, కాజెస్ తెలవాలి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, దాన్ని అంటే మనం క్లైమేట్ చేంజ్ జరగకుండా ఉండటానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఈరోజు అసలు వెనుజులా అనేది ఎందుకు వార్తల్లో ఉంది, గ్లేషియర్స్ అన్ని కోల్పోవడానికి రీజన్స్ ఏంటి, దాంతోపాటు ఇండియాలో ఉన్న గ్లేషియర్స్ ఏంటనే చూసాం. గ్లేషియర్ మెల్టింగ్ అంటే ఏంటి, అసలు గ్లేషియర్ క్లాసిఫికేషన్ ఎలా జరుగుతుంది, దాంతోపాటు మెజర్స్ ఏంటి మనం తీసుకోవాల్సింది గ్లేషియర్ మెల్టింగ్ క్లైమేట్ చేంజ్ అవ్వకుండా కాపాడటానికి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.